ఈ పక్క అయితే కష్టం ఉన్నా ఈ పక్క అయితే కష్టం చంద్రబాబు నాయకత్వం 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 తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం బాబు బలిగల ఐక్యత బాబు బలిగల ఐక్యత జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సీఎం సార్ 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 జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం బాబు బలిగల జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఉన్నా చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం ఐక్యత బాబు బలిగల ఐక్యత చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం జై చంద్రబాబు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేరుస్తామని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో దాన్ని ఈరోజు పూర్తిగా సంపూర్ణంగా కాపులకు 5% రిజర్వేషన్ వచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం క్యాబినెట్లో నిజంగా కాపులందరూ కూడా తమ సంతోషానికి అవధులు లేకుండా ఒక పండుగలాగా ఈరోజు కాపుల్లో వాతావరణం ఉందంటే నిజంగా ముఖ్యమంత్రి గారికి మేము అఖిల భారత కాపు సమాఖ్య తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజంగా నీతి నిజాయితీ పాలనకు అలాగే ఇచ్చిన మాట తప్పకుండా ఏదైనా సమస్యను పరిష్కరించే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఒక పారదర్శకంగా ఒక జవాబుదారీతనంతో పరిపాలన సాగిస్తూ ఇలా ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో వాటన్నిటినీ కూడా పూర్తిగా నెరవేర్చే విధంగా ఈరోజు ఆయన చేస్తున్న తీరుకు నిజంగా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఒక కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలని కాపులకు కేటాయించి ఇప్పటి వరకు దాదాపు ఒక రాష్ట్రంలో 10 లక్షల మందికి ఉపాధి హామీ ద్వారా అలాగే 2004 మందిని విదేశీ విద్య ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్లను విదేశాలకు పంపడం అయితేనేమి అలాగే ఏదైతే ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా 1500 మందిని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1500 మందిని పారిశ్రామికవేత్తలుగా చేయడంలో అయితేనేమి అలాగే మాకు ఎన్నికల మేనిఫెస్టోలో మీకు కాపు భవనాలు ఇస్తామని ఏ రోజు కూడా తెలియజేయలేదు. మేము ముఖ్యమంత్రి గారిని ఒక్క మాట మా కాపులకందరికీ కూడా కాపు భవనాలు కావాలని మేము అడిగిన వెంటనే ఆయన నిజంగా మనస్ఫూర్తిగా ఒప్పుకొని మొదట 13 జిల్లాలకి 13 ఇచ్చినా కానీ ఈరోజు చిన్న పెద్ద కలిపి దాదాపు 300కు పైగా కాపు భవనాలని నిజంగా కాపులకు కేటాయించడం పట్ల కాపు బలిజలు అందరూ చాలా సంతృప్తికరంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కరువు బడ్జెట్లో ఉన్నా కానీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ మొన్నటికి మొన్న ఈ వృద్ధాప్య పెన్షన్ని డబుల్ చేయడంతో అయితేనేమి అలాగే ఆటోలకి ట్యాక్సీలు ఎత్తివేయడం ద్వారా అయితేనేమి ఈరోజు కాపులకి బీసీలతో సమానంగా అన్ని
సంక్షేమ పథకాలను వర్తింపజేసేలాగా చేస్తూ మరియు ఈరోజు మా పిల్లలకి మేము ఇంతకాలం ఏదైతే పోరాడామో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలని మేము ఏదైతే పోరాడామో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి మాకు ఉద్యోగ అవకాశాల్లో మా పిల్లలకు 5% రిజర్వేషన్ కల్పించడాన్ని మా యువత అంతా కూడా స్టూడెంట్స్ ఈరోజు మీరు చూసారంటే మొత్తం యువత ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఆనందానికి హద్దులు లేకుండా ఉంది. ఎందుకంటే విద్య అయితేనేమి ఉద్యోగ అవకాశాల్లో వారికి ఉద్యోగం వచ్చేసినంత ఆనందాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారంటే మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుకునే ప్రోగ్రాంని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంత చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ చేయని విధంగా ఇంత కాపులకు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రుణం మేము ఏ విధంగా తీర్చుకోవాలంటే అది ఒక్క మార్గం 2019లో తిరిగి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసిన తర్వాతే మా రుణం తీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను రాష్ట్రంలోని ప్రజానీకం అందరికీ కూడా ప్రతి ఒక్క వర్గానికి వెనుకబడిన తరగతులకు కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కాపులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా మన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇలాగే కొనసాగాలన్నా, మన అమరావతి అభివృద్ధి చెందాలన్నా, పోలవరం ద్వారా రాష్ట్రం సస్యశ్యామలం అవ్వాలన్నా కానీ మళ్ళీ 2019లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే రావాలని చెప్పి మేమందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.